సేమ్ థింగ్ హ్యాపెన్ హియర్ ఆల్సో కదా సార్. 70 ఏళ్ళుగా జరగంది. రీసెంట్‌గా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్‌లో కొన్ని చేంజెస్ అయితే తీసుకొచ్చారు. నాడు నేడని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మార్చారు. స్కూల్‌లో రూపురేఖలు మార్చారు. బాత్రూమ్‌లు మార్చారు. ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఆఫ్‌కోర్స్ ఇంగ్లీష్ మీడియం టీచర్స్ లేకుండా ఇంట్రొడ్యూస్ చేయటం ఏంటి, పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారని. అటువంటి ప్రయత్నం ఒక 10, 20 సంవత్సరాలు కంటిన్యూ అయితే గవర్నమెంట్ స్కూల్స్ కూడా నెక్స్ట్ లెవెల్‌కి ప్రైవేట్ స్కూల్స్‌తో పోటీ పడే విధంగా వెళ్తాయేమో! ఆ విధంగా ఎందుకు ప్రయత్నించకూడదు? అట్టడుగునుంది 5 ఏళ్ల ప్రయత్నాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. బిఫోర్ ఎలక్షన్స్ వీ హ్యావ్ రాన్ ఎ క్యాంపెయిన్ యాక్చువల్లీ. ఓకే. దేర్ ఆర్ ఇండిపెండెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ప్రభుత్వ స్కూళ్ళని దేశవ్యాప్తంగా అసెస్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 23, 24 స్థానంలో ఉంది. మీరు రంగులేసి బోర్డులు పెడితే చదువులు రావు. ఇట్ ఈస్ టీచర్లు. అండ్ నేను ఇందాక చెప్పినట్లు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద బీస్ట్. అది ఎట్లా పనిచేస్తుంది అనేది అర్థం చేసుకుంటే, ఇప్పుడు ₹1,00,000 జీతం ఇస్తున్నారు ప్రభుత్వ స్కూల్. వాళ్ళకంటే 25,000 జీతం తీసుకునే ప్రైవేట్ స్కూల్ టీచర్ క్వాలిఫికేషన్ తక్కువ ఉంటుంది. వీళ్ళకంటే తక్కువ తెలివైన వాళ్ళు. బికాస్ మామూలు విషయం కాదుగా, గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఉద్యోగం రావాలంటే మీరు చాలా కష్టపడాలి. మరి ఇంత కష్టపడి చదివి ₹1,00,000 జీతం, ఓక్రిడ్జ్ కంటే జీతం ఎక్కువ అండి పల్లెటూరులో టీచర్ కి, హైదరాబాద్ లో ఓక్రిడ్జ్ లో టీచర్ కంటే జీతం ఎక్కువ. వాళ్ళు చదువు చెప్పలేకపోతున్నారు. అంతకంటే చాలా తక్కువ జీతం వీళ్ళు మెరుగైన చదువు చెప్తున్నారు. ఏం చెప్తుంది ఇంకెప్పుడు? వెన్ విల్ యూ రియలైజ్ దట్ ఈస్ నాట్ వర్కింగ్? ఎప్పుడు మేల్కొంటారు మీరు ఇంకా?